హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత నిద్రపోతూ ఉంటుంది. తెల్లవారిపోయింది. అంతలో సీతకు సడన్ గా మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. బాగా తెల్లవారిపోయింది. అమ్మో, తెల్లవారిపోయిందే. నేనసలు విషయం మర్చిపోయే నిద్రపోతున్నాను. ఈరోజు రాధాకృష్ణ ఇద్దరు వస్తా అన్నారు. ఇంకా రాలేదు. అసలు బయలుదేరారా లేదా? ఒకవేళ బయలుదేరితే తెల్లవారుజామునే వచ్చేస్తారు కదా. ఇంకా రాలేదంటే నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి నేను బయటికి వెళ్లి చూస్తాను. అలా సీత బయటకు వెళ్లి చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి బయటికి తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఒక్కసారి నేను వెళ్లి గీతను అడిగొస్తాను. రాధా వాళ్ళు బయలుదేరారో లేదో. అలా సీత గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ గీత నిద్రపోతూ ఉంటుంది. సీత గీతను పిలుస్తుంది. సీత పిలిచేసరికి గీతకు మెలకు వస్తుంది. ఏంటి సీత అక్క, ఇంత ఉదయాన్నే గట్టి గట్టిగా పిలుస్తున్నారు? అయ్యో, సీత అక్క వస్తున్నాను. ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చారు? ఏమైంది? అయ్యో గీత, నువ్వు గాని మర్చిపోయావా ఏంటి? ఈరోజు రాధా ఇంకా కృష్ణ వస్తా అన్నారు కదా. అవును సీత అక్క. అయితే ఏమైంది? వాళ్ళు వస్తారు కదా, మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? వాళ్ళు వచ్చేస్తారులే. అయ్యో అది కాదు గీత, వాళ్ళు వస్తే ఉదయాన్నే వస్తారు. ఇంకా రాలేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలే రాధా కడుపుతో ఉంది. అయ్యయ్యో సీతాక్క, మీరేం కంగారు పడకండి. రాధకి ఏమీ కాదు. అప్పుడే రాధా కృష్ణ ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటారు. దారిలో ఉన్నారు. అయ్యో ఎందుకండి మీరు బైక్ ని అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నారు? నేనొక్కదాన్ని వెనకున్నాను, గుర్తుంచుకోండి. అసలే నేను కడుపుతో కూడా ఉన్నాను. అయ్యో రాధా, నేను నిదానంగానే డ్రైవ్ చేస్తున్నాను. నువ్వు ఎందుకు అంతలా కంగారు పడతావు? నేను అందుకే బైక్ వద్దని అన్నాను. అయినా కానీ వెళ్దాం వెళ్దాం అంటూ మీరు నా మాట వింటే కదా బైక్ తీసుకుని వచ్చారు. సరే సరే, వచ్చేసాం కదా. నువ్వు కొంచెం సేపు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు సీత వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే వాళ్ళ బైక్ ఆగిపోతుంది. ఏమైంది? బైక్ ఆగిపోయింది ఏంటండి? అందుకే ఈ బైక్ వద్దని చెప్పాను. ఇప్పుడు చూడు ఏమైందో. అయ్యో రాధా, కొంచెం సేపు ఆగు, స్టార్ట్ అవుతుంది. అరే, ఈ కిక్ ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వడం లేదేంటి? అక్కడ రాధకు కోపం వచ్చి బండి దిగిపోతుంది. నేను నడిచి వెళ్తున్నాను. సీత అక్క వాళ్ళ ఇల్లు దగ్గరే కదా, నేను వెళ్తున్నాను. అయ్యో రాధా, ఆగు ఆగు, నేను చెప్పేది విను రాధా, ఆగు. అలా కృష్ణ పిలుస్తున్నా గాని రాధ ఆగకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక దొంగ నిలబడి ఉంటాడు. అలా రాధ ఒక్కటే నడుచుకుంటూ వెళ్లడం ఆ దొంగ చూస్తాడు. ఈ రోజు నా టైం చాలా బాగుంది. ఈ అమ్మాయి ఎవరో గాని చాలా నగలు వేసుకుంది. ఎలాగైనా తన మెడలో ఉన్న నగల్ని దొంగతనం చేయాలి. ఇక్కడ రాధ నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ దొంగ ఒక్కసారిగా రాధ ముందుకు వెళ్తాడు. నీ మెడలో ఉన్న గొలుసివ్వు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ఇవ్వు. ఎవరు నువ్వు? ఎవరు? అయ్యో వదులు వదులు. నన్ను వదిలేసేయి. నేను అసలే కడుపుతో ఉన్నాను. నన్నే చేయకు. ఆ దొంగ రాధ మెడలో ఉన్న గొలుసు లాక్కోబోతూ ఉంటాడు. అంతలో రాధ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కృష్ణ కృష్ణ, త్వరగా రా, త్వరగా రా. దొంగ దొంగ, కాపాడు కాపాడు, త్వరగా రా. ఏంటిది? రాధా గొంతులాగా ఉంది. ఏమైంది రాధా, ఏమైంది? అలా కృష్ణ అరుస్తూ బైక్ అక్కడే వదిలేసి రాధ కోసం వెళ్తూ ఉంటాడు. కృష్ణ రా, త్వరగా రా. కృష్ణ త్వరగా రా. కృష్ణ రావడం చూసి ఆ దొంగ భయపడతాడు. అమ్మో, ఎవరో వస్తున్నారు. నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఆ దొంగ రాధను కిందికి నెట్టేస్తాడు. అక్కడి నుంచి పారిపోతాడు. అమ్మా! అయ్యో రాధా, ఏమైంది? రాధా రాధా, అరే ఎవడ్రా నువ్వు? ఆగు ఆగు. అయ్యో రాధకి ఏమైందో ఏంటో. రాధా, వీడి సంగతి నేను తర్వాత చెప్తాను. అయ్యో రాధా రాధా. అలా కృష్ణ ఆ దొంగను వదిలేసి రాధ దగ్గరకు పరిగెడతాడు. అంతలో చిన్ని జున్ను ఇద్దరు అటువైపుగా వస్తూ ఉంటారు. రాధ కింద పడి ఉండడం చూస్తారు. అయ్యయ్యో జున్ను చూడు. రాధా పిన్ని, రాధా పిన్ని, ఏమైంది? మీకేమైంది? ఈ విషయం వెంటనే మమ్మీకి, గీతాంటికి చెప్పాలి. పద జున్ను పద. అలా చిన్ని జున్ను ఇద్దరు సీతకు ఈ విషయం చెప్పడానికి పరిగెడతారు. మమ్మీ మమ్మీ, గీత ఆంటీ రండి, త్వరగా రండి.
బయట రాధ పిన్ని పడిపోయారు. ఆ, ఏంటి చిన్ని, ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యయ్యో, ఏమైంది? ఎక్కడ? పద త్వరగా వెళ్దాం. అలా సీత గీత ఇద్దరు కంగారు పడుతూ బయటకు పరిగెత్తుకొని వెళ్తారు. అక్కడ రాధ కింద పడిపోయి ఉంటుంది. తను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. నొప్పి నొప్పి, కృష్ణ ఏదో ఒకటి చెయ్యి. అయ్యో అయ్యో కృష్ణ, ఏమైంది? రాధ ఎందుకు ఇలా కింద పడిపోయింది? ఓ అది సీత వదిన, ఒక దొంగ రాధ మెడలో ఉన్న బంగారం లాక్కుపోయాడు. నేను వచ్చేసరికి రాధను కిందకు తోసేసి పారిపోయాడు. రాధ కడుపు నొప్పి అంటుంది. మనం త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్దామా? అలాగా, కానీ మనం ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే వాళ్ళు ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటారు. ముందు మనం ఇంటికి తీసుకువెళ్దాం పదా. అమ్మో, హాస్పిటల్ వద్దు, నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఇంటికే తీసుకువెళ్ళండి. సరే సరే, నువ్వు కంగారు పడకు రాధా, నీకేమీ కాదు. అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉంటాడు. నువ్వేం కంగారు పడకు. అక్క, మీరందరూ నన్ను ఇలా జాగ్రత్తగా చూసుకుంటారని ఇక్కడికి వచ్చాను. అమ్మా, కడుపు నొప్పి. అప్పుడు కృష్ణ రాధను తీసుకుని వెళ్లి మంచం మీద పడుకోబెడతాడు. అరే గీత, అలా చూస్తూ నిలబడ్డావేంటి? త్వరగా వెళ్లి రాధ కోసం నీళ్లు తీసుకునిరా. సరే సరే సీతక్క, నేనిప్పుడే వెళ్లి చల్లటి మంచినీళ్లు తీసుకొస్తాను. అలా గీత లోపలికి వెళ్లి రాధ కోసం వాటర్ తీసుకుని వస్తుంది. రాధకు ఇక్కడ మంచినీళ్లు తాగిస్తారు. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది. సీతక్క, నాకేం పర్వాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఓ అమ్మయ్యో, ఇక ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. సీత వదిన, ఇంకా విశేషాలు ఏంటి? అంతా బాగానే ఉన్నారు కదా? అంతలో చిన్ని జున్ను ఇద్దరు మళ్లీ బయటకు వెళ్తూ ఉంటారు. చిన్ని, జున్ను, ఆడుకోవడం కోసం బయటకు వెళ్ళకండి. అసలే దొంగలున్నారు, లోపలే ఆడుకోండి. ఓ సీత వదిన, మీరేం దిగులు పడకండి. నేను కూడా పిల్లలతో పాటు బయటికి వెళ్తాను. నేను వాళ్ళని చూస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు గాని ఆ దొంగ నా చేతికి దొరకాలి, వాడి సంగతి చెప్తాను. సూపర్. హే జున్ను, నీకు తెలుసా, రాధా పిన్నికి చిన్న బాబు పుడుతున్నాడు. నీకన్నా చిన్నగా ఉంటాడు చిన్న బాబు. అప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు తెలుసా? కాదు కాదు, నేను చిన్నవాణ్ణి కాదు, పెద్దవాణ్ణి. ఆగు చిన్ని, ఆగు. అలా జున్ను చిన్ని వెనకే పరిగెడుతూ ఉంటాడు. నన్ను పట్టుకోలేవు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.